అందరికీ నమస్కారం. నా పేరు నలుకుర్తి రమేష్. వైఎస్ఆర్సీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. నిన్న అమరావతిలో జరిగినటువంటి రైతుల తరపున వారి బాధల తరపున మాట్లాడటం కోసం వెళ్ళినటువంటి రైతు సంఘం నేతల్ని, రైతు పరిరక్షణ కమిటీ వారి మీద ఉండవల్లి ప్రాంతంలో, రాజధాని ప్రాంతంలో దాడులు చేసి మాజీ మంత్రులను చూడకుండా ఇద్దరు ఎమ్మెల్సీలు ఉన్నా కూడా ప్రజాప్రతినిధులైనటువంటి వారి మీద దాడులు చేస్తూ, అలాగే వారు ఇక్కడి నుంచి చేసుకెళ్ళినటువంటి వెహికల్స్ మీద దాడి చేసి పగలగొట్టడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ముఖ్యంగా రైతు పరిరక్షణ కమిటీ వారు అక్కడికి వెళ్ళడానికి కారణం అమరావతి పేరుతో ఒక భ్రమ సృష్టించి దాన్ని ఇవాళ రాష్ట్రంలో అక్కడ ఏదో అద్భుతం జరుగుతున్నట్టు చూపిస్తున్న చంద్రబాబు నాయుడు గారి యొక్క నిజ స్వరూపాన్ని బయటపెట్టడం కోసం అమరావతి రైతుల పక్షాన వారు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి, అయ్యా, మా భూముల్లో నీరు వదిలేసి పంటలు పండించుకోకుండా మమ్మల్ని మోసం చేస్తున్నారు, మీరు ఒక్కసారి వచ్చి పరిశీలించి మా న్యాయం చేయండి అని చెబితే, దాని మీద ఆయన రైతుల పరిరక్షణ కమిటీ వేసి వారిని పంపిస్తే, వారిని మధ్యలోనే అడ్డుకుని తీవ్రమైన దాడులు చేస్తూ అక్కడ చట్టాన్ని ఉల్లంఘించి ప్రజాస్వామ్యబద్ధంగా కాకుండా రాజ్యాంగ ఉల్లంఘన చేసే విధంగా దాడులు చేస్తామనేది ఇది క్షమార్హం కాదు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్నోసార్లు చూసాం, నియంత పాలన అనేది ఎప్పుడూ కూడా ఎల్లకాలం సాగదు. నిన్న చూస్తే అక్కడ పోలీసు వారు ఉన్నా కూడా అక్కడ దాడులు చేస్తున్న వాళ్ళకే రక్షణ కల్పించేటట్లే ఉన్నారే తప్ప అక్కడ రైతు పరిరక్షణ కమిటీ వారికి ఏ రకమైన రక్షణ కల్పించినటువంటి దాఖలాలు మాత్రం కనపడలా. మరలా చూస్తే అక్కడ వారి దాడిలో టీడీపీ కార్యకర్త చేసినటువంటి దాడిలో ఒక పోలీస్ అధికారి తీవ్ర గాయాలు పాలై ఇవాళ హాస్పిటల్లో ఉన్న పరిస్థితి. ఇవాళ ఏ రకమైనటువంటి సంస్కృతి అక్కడ నడుస్తుంది? వాస్తవాలు తెలుసుకుని ప్రజలందరికీ తెలియపరచడం కోసం వెళ్తుంటే ఈ వాస్తవాలు చెప్పడం అంటే ఇష్టం ఉండదు. ముఖ్యంగా శాంతి భద్రతలు కాపాడాల్సినటువంటి పోలీసులే అక్కడ ప్రేక్షక పాత్ర వహిస్తే ఇంకా చట్టాలని ఎవరు రక్షిస్తారు? ఈ రాష్ట్రంలో మా ఒక ప్రతి పౌరుడికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసు వారి మీద ఉంది. ఇవాళ ప్రజాప్రతినిధులుగా పనిచేసే వాళ్ళకి రక్షణ లేకపోతే సామాన్యుడికి ఈ రాష్ట్రంలో రక్షణ ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా క్వశ్చన్ చేస్తున్నాను. మరలా చూస్తే ఈరోజు ఎవరైతే రైతుల పక్షాన పోరాటం చేయడానికి వెళ్ళి వారి సమస్యలు తెలుసుకోవడానికి వెళ్ళారో, శాంతియుత మార్గంలో వెళ్ళారో, వారి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేస్తున్నారంట. పోలీస్ వారి మీద అది వారి శాంతి భద్రతలకు భంగం కలిగించినట్టు కేసులు నమోదు చేస్తారని చెప్పేసి చూస్తున్నాం. అసలు ఇది చాలా విచిత్రంగా ఉంది. ఇది చూస్తుంటే ఏ రకమైన విధానం నడుస్తుంది రాష్ట్రంలో? ఒక దళిత ఎమ్మెల్సీ కారు మీద దాడి చేసి ఆయన కారుని ధ్వంసం చేసి ఆయన ఇబ్బంది పెట్టి ఏ రకమైనటువంటి అరాచకం సృష్టించినటువంటి టీడీపీ నాయకుల మీద ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలా? చట్టాలు మీ చుట్టాలనుకుంటున్నారా? ఇది క్షమార్హం కాదు. ఏదైనా ఉంటే మీరు ఇచ్చినటువంటి హామీల్ని ప్రజలకు అమలుపరచండి. అంతేగాని మీరు చేస్తున్నటువంటి ఇసుక మట్టి దోపిడీ, రాజధాని పేరుతో భ్రమలు సృష్టిస్తాం, ఇవన్నీ ప్రశ్నిస్తే మీకు కోపాలు వస్తాయా? చట్టాలు ఉల్లంఘన చేస్తారా? ఇది క్షమార్హం కాదు. ఈ ప్రభుత్వం ఇప్పటికైనా కానీ ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలించకపోతే భావి భారత పౌరులకు మనం ఏం నేర్పుతున్నాం? ఏ రకమైన క్రమశిక్షణ నేర్పుతున్నాం? మనం దాడులు చేసే సంస్కృతిని నేర్పుతున్నామా? మీకు చేతనైతే చదువు, విజ్ఞానం, అలాగే మౌలిక సదుపాయాల కల్పన, ఆరోగ్య రక్షణ, మహిళా రక్షణ కోసం అనేకమైన పథకాలు పెట్టి ఏదన్నా చేయండి. అంతేగాని సమస్యల గురించి మాట్లాడటానికి వెళ్ళినటువంటి ప్రతిపక్ష నాయకుల మీద దాడి చేసే ప్రభుత్వాన్ని దీన్నే చూస్తున్నాం. మేము వాళ్ళ కూటమి ప్రభుత్వాన్ని చూస్తున్నాం.
మరలా దాడులు చేయడమే కాకుండా పోలీసు వారిని కొట్టడమే కాకుండా మళ్ళీ వీళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయటం, దాడులు చేశారు నమోదు చేయటం. ఈ రాష్ట్రం ఎక్కడికి వెళ్తుంది? ప్రజాస్వామ్యవాదులారా ఒక్కసారి ఆలోచించండి, అభ్యుదయవాదులారా ఒక్కసారి ఆలోచించండి. ఈ రాష్ట్రాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మన చేతుల్లో ఉంది. ఎందుకంటే ఇదే విధానం కొనసాగుతూ పోతే ఇవాళ రాష్ట్రంలో అరాచకం అనేది తాండవేస్తూ ముందుకెళ్తుంటే రాష్ట్రాభివృద్ధి పక్కన పెట్టి తిరోగమనంలోకి వెళ్లాల్సి వచ్చినటువంటి పరిస్థితులు ఇవాళ రాష్ట్రంలో కనపడుతున్నాయి. కాబట్టి ఇప్పటికైనా కూడా అక్కడ అమరావతి రైతుల పరిరక్షణ కమిటీ వారి మీద దాడి చేసిన టీడీపీ గూండాల్ని హత్యాయత్నం కార్యక్రమాలు చేసినటువంటి వారి మీద తక్షణ చర్యలు తీసుకుని వారి మీద కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయవలసిందిగా కోరుతూ, అట్లాగే అమరావతి రైతులకి తక్షణమే సహాయం చేయవలసిందిగా మీడియా ద్వారా విజ్ఞప్తి చేసుకుంటున్నాను. నమస్కారం.